భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ మరియు తెనాలిలోని ఐతానగర్ లింగారావు సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవానంద్ గారు మాట్లాడుతూ బీహార్లోని చందమా అనే ఊర్లో 1908లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కుల వివక్షతపై పోరాడారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆధునిక భారత నిర్మాణంలో శక్తివంతమైన సేవలు అందించారు. కేంద్రంలో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రి పదవుల్లో సేవలు అందించారు. దేశ ఉప ప్రధానిగా ఎన్నో ఉన్నతమైన హోదాల్లో పనిచేశారు. దళితుల జీవన విధానాన్ని మార్చాలని అంబేద్కర్ గారి ఆలోచన ఆచరణలో చేసి చూపించారు. అలాంటి మహనీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయుడు, మరి ముఖ్యంగా ప్రతి దళితుడు బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే వారి ఆలోచన విధానంలో, వారి అడుగుజాడల్లో నడిచి దళిత బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని ఆకాంక్షతో ముందుకు దళిత యువత నడుం కట్టాలని దేవానంద్ గారు వారి సందేశంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, దళిత మేధావులు, జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఇట్లు జై భీమ్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం.